ఎర్రగొండపాలెం పట్టణంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి 556 వద్ద టీడీపీ రెండేళ్ల ప్రస్థానం నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభకు మండల అభివృద్ధి అధికారి బండారు శ్రీనివాసులు అధ్యక్షత వహించగా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసం నేడు అభివృద్ధి రూపంలో కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సుపరిపాలన దిశగా ముందుకు సాగుతోందని, ప్రతి గడపలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గుంతల లేని రోడ్లు, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, స్త్రీ శక్తి, మన ఇల్లు మన గౌరవం, అన్న క్యాంటీన్లు వంటి పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ అనేక హామీలను కూడా నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, పట్న అధ్యక్షుడు మల్లికార్జున, మండల నాయకులు మాగులూరి వెంకటేశ్వర్లు, కేసనపల్లి మల్లికార్జున, పేరం రమణారెడ్డి, కొప్పర్తి వెంకటరెడ్డి, నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.